మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్ నమస్తే సార్. మీ పేరు సార్? కృష్ణారెడ్డి. ఎప్పటి నుంచి టీ షాప్ రన్ చేస్తున్నారు సార్? దాదాపు మేము 30 సంవత్సరాల ఈ అనుభవం ఉంది నాకు. ఒక 9 నెలల కింద ఇక్కడ పెట్టాం షాప్ మార్చాం. అంటే టీ షాప్ని ధ్వంసం చేశారు కదా, నేను ఎన్ని గంటలకు జరిగింది ఈ సంఘటన? రాత్రి 11 గంటలు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు లేరా షాప్లో? మేము షాపులో లేము. మేము 9 గంటలకు మూతేస్తాము, ఉదయం 4 గంటలకు వస్తాం. షాప్ని ధ్వంసం చేసిన వాళ్ళు ఎంతమంది? తెలియదు కదా, మనం చూడలేదు కదా. మీకు ఎవరు చెప్పారు? మా పక్క అబ్బాయి ఫోన్ చేశాడు, మీ షాప్లో నిప్పు పొగ వస్తుందని వచ్చి. నిప్పు అంటించారా? అంటించారు తెలియదు, అతను ఫోన్ చేశాడు, మీ షాపులో మంటలు వస్తున్నాయి, అర్జెంటుగా రమ్మని. అప్పుడు మీరు వెంటనే వచ్చారా? వెంటనే వచ్చాం. అప్పటికే ఏమేమి కాలిపోయి ఉన్నాయి? కాలిపోయి ఉంది. నేను ఈ పరిష్కారం తిరిగా, అంటే ఎవడన్నా ఉంటాడేమో లెక్కలో వచ్చి, అంటే నాకు ఆ బాధ తట్టుకోలేక గంజాయి తాగా ఉంటే ఏరియా మొత్తం తిరిగాను. అంటే ఏమేమి వస్తువులు కాలిపోయినాయి? నాకు 1,60,000 సిగరెట్లు ఓన్లీ సిగరెట్స్, ఒక 90,000 టీ పొడి, వాటర్ బాటిల్ ఒక 40,000 ఉంటాయి. పోతే 3 బల్ల, అంటే ఒక బల్ల వచ్చి 20,000 కాస్ట్లీ, 3 బల్లాలు, 2 ఫ్రిడ్జ్లు, 2 పొయ్యిలు, బెంచీలు, బల్లాలు అన్నీ అంటే బల్ల లెక్కేసాను. ఈ రేకులు కానీ పగలు కొట్టేశారు? రేగు పగల కొట్టాలి. పడిపోయి ఉన్నాయి. మేము ఈ డోరు ఉంచుకున్నారా? మొత్తం ఎంత ఆస్తి నష్టం జరిగింది? నాకు 4 లక్షలు. ఈ మొత్తం కూడా 5 లక్షలకు అయితే ఇది షాప్ చూడండి, మనం పోయిన వస్తువు 4 లక్షలు. అంటే మీరు పోలీస్ స్టేషన్లో ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? రాసుకుని వెళ్ళారు, సార్ వాళ్ళు వచ్చారు. ఎప్పుడు వచ్చారు? రాత్రి వచ్చారు. మనకు ఫోన్ చేయగానే రాత్రి స్పందించారు. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఫైర్ ఆఫీసర్ కానీ రాత్రి వచ్చారు. ఏం కంప్లైంట్ ఇచ్చారు మీరు? సార్ మా ఇట్లా తెలియని వ్యక్తులు ఇట్లా చేశారు ఇచ్చారు సార్. తెలియని వాళ్ళనే మీకు ఏమన్నా మీ మీద పగ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఎట్లా లేదు చేస్తారు? సార్, మనం అందరితో హ్యాపీ, మన వ్యాపారం అందరితో బాగానే ఉంటాం. ఏమేమి నష్టం జరిగిందో చెప్పారు కదా, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు ఏం చెప్పారు? పోలీసు వాళ్ళు ఏం చెప్పారు? చూస్తూ ఉన్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నాయకులకి ఎవరికన్నా చెప్పారా మీరు? సార్ ఎవరు వచ్చి పరామర్శించలేదు? నాయకులు వస్తున్నారు, చూస్తూ ఉంటున్నారు.